సివిల్స్ కోచింగ్ కోసం ₹1,00,000 ఫీజు వసూలు చేయడం అనేది కరెక్టే అంటారా సార్? అంటే ఇప్పుడు ఇక్కడే కోచింగ్ సెంటర్ ఉంటుంది, దాని పక్కన ఇంకో కోచింగ్ సెంటర్ ఉంటుంది. అంటే ఇట్స్ బికమ్ లైక్ అ బిజినెస్ అయిపోయింది కదా సార్. సార్ మీకు తెలిసి అసలు లంచం తీసుకోకుండా ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా ఉన్నారంటారు? ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం ఆకాశం నుంచి ఊడిపడలేదు. హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో సివిల్ మెంటర్ గంగాధర్ రావు గారు ఉన్నారు. మనం ప్రీవియస్గా చూస్తే సివిల్ కోచింగ్ అనే దాని ప్రాముఖ్యత ఎలా ఉంది, అసలు సివిల్ కోచింగ్ మనం తీసుకోవడం వల్ల జరిగే లాభాలేంటి, నష్టాలేంటి, ఎవరు అసలు ఈ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, ఇలాంటి చాలా సందేహాలకి సమాధానాలు మనకు సార్ దగ్గర ఖచ్చితంగా దొరుకుతాయి. సో సార్ మనతో ఇవాళ స్టూడియోలో ఉన్నారు కాబట్టి సార్తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సార్, ఇప్పుడు ఒక స్టూడెంట్ నుంచి సివిల్స్ కోచింగ్ కోసం ₹1,00,000 ఫీజు వసూలు చేయడం అనేది కరెక్టే అంటారా సార్? అంటే ఇప్పుడు ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీ కావాలి. అవును. అండ్ సిటీ సెంటర్ లోపల, మంచి లొకేషన్ లోపల, హబ్ ఆఫ్ ది ఏరియా లోపల మనకి ప్రెమిసెస్ ఉండాలి. అవును. ఖర్చులు బోల్డ్ అన్ని ఉంటాయి. బట్ అన్నిటికి సంబంధించినంత ₹1,00,000 తీసుకోవడం అనేది పెద్ద విషయం. కాకపోతే ఏంటంటే ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. బై డిస్క్రిప్షన్ ఒకవేళ ఎవరైనా బీద విద్యార్థులు ఉంటే అలాంటి వాళ్ళకి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ వాళ్ళ డిస్క్రిప్షన్ తోటి దే మే గివ్ సమ్ కన్సెషన్. దాదాపు ప్రతి ఇన్స్టిట్యూట్ కొంతమందికి కన్సెషన్ ఇస్తూనే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ప్రతి ఒక్కళ్ళకి ₹1,00,000 మినిమం కట్టించుకుంటారనేం కాదు. సమ్ టైమ్స్ దే డూ కన్సిడర్ ఇఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ వీకర్ బ్యాక్గ్రౌండ్స్. యా సార్. అంటే ఇప్పుడు కోచింగ్ సెంటర్లు మనకి చూసుకుంటే అడుగడుగునా ఉన్నాయి. ఇక్కడే కోచింగ్ సెంటర్ ఉంటుంది, దాని పక్కన ఇంకో కోచింగ్ సెంటర్ ఉంటుంది. అంటే ఇట్స్ బికమ్ లైక్ అ బిజినెస్ అయిపోయింది కదా సార్. సో దీన్ని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలా, లేకపోతే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలా, యాజ్ పర్ యువర్ నాలెడ్జ్? డబ్బులు ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఏదైనా బిజినెస్ సార్, అది తప్పు కాదు. డబ్బులు తీసుకుని కోచింగ్ ఇవ్వడం అనేది తప్పు కాదు సార్. ఆన్ ద అదర్ హ్యాండ్ తీసుకున్న డబ్బులకి న్యాయం చేస్తున్నారా లేదా, సార్, ఆర్ ది జస్టిఫైయింగ్ ద ఫీజ్ ఆర్ నాట్, అది ఇంపార్టెంట్. ఎన్నైనా ఉండొచ్చు ఇన్స్టిట్యూట్స్, పక్క పక్కనే ఉండొచ్చు, తప్పేం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎన్ని డబ్బులు తీసుకుంటున్న వాటికి న్యాయం చేస్తున్నారా లేదా, అది చూడాల్సింది. చాలా వరకు మనం చూస్తుంటాం, అంటే సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్లో కావచ్చు, అక్కడ ఇక్కడ నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలే, ఓన్లీ న్యూస్ పేపర్ చదువుకుంటూ, ఆర్టికల్ చదువుకుంటూ, యూట్యూబ్లో కొన్ని ఫాలో అవుతూ నేను సివిల్స్ క్రాక్ చేసిన, సో దానికి పెద్దగా అవసరం లేదని అంటారు. దాన్ని బట్టి మీ ఆలోచన ఏంటి సార్? నాకు తెలిసి అది సరైన అంచనా కాదు, ఏదో దాస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్లో అయితే వాళ్ళు కోచింగ్ తీసుకున్నారో ఆ ఇన్స్టిట్యూట్ పేరు తీసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. ఓకే, ఆ రకంగా కూడా ఇట్ ఈస్ దేర్ రైట్ నాట్ టు డిస్క్లోజ్ ఎనీ ఇన్స్టిట్యూట్స్ నేమ్ విచ్ దే డోంట్ లైక్. వాళ్ళు తీసుకున్నా కూడా తీసుకోవట్లేదని చెప్పడంలో తప్పలేదు. ఎక్కడో అరా కొర ఎవరో ఒకళ్ళు ఇద్దరు తెచ్చుకున్నా కూడా వితౌట్ కోచింగ్ వాళ్ళు ఏంటి అంటే దే ఫాలో ది గైడ్ లైన్స్ ఆఫ్ సమ్ సుపీరియర్, సీనియర్స్, సంథింగ్ లైక్ దట్. అది రేర్గా జరుగుతుంది. అందరూ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అనుకోకుండా ఏదో ఒక అంశంలో జరిగినది దాన్నే మనము అందరికి కామన్గా వర్తింపజేయలేము. ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్ సివిల్స్ కోచింగ్. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది ప్రపంచంలో అతి కష్టమైన పరీక్షల్లో ఇదొకటి. సో అన్లెస్ అంటే దేర్ ఇస్ ఎ టీచర్ యూ కెనాట్ టేక్ ఇట్. గైడెన్స్ కోచింగ్ లేకుండా యూ కెనాట్ డూ. సార్, మీకు తెలిసి అసలు లంచం తీసుకోకుండా ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా ఉన్నారంటారు? ఎంతమంది ఉన్నారంటారు ఒకవేళ ఉంటే? ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం ఆకాశం నుంచి ఊడిపడలేదు. వాళ్ళు ఈ సమాజంలో మనుషులే. సమాజంలో ఎంత అవినీతి ఉందో, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ లోపల అంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఐఏఎస్ ఆఫీసర్స్ లోపల ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి లంచం తీసుకోవాల్సిన అవసరం లేకుండానే దే కెన్ డూ ఇట్. మామూలు సర్వీస్ చేస్తే చాలు, వాళ్ళకి బోర్డు అన్ని జీవితాంతం మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఎస్ఆర్ శంకరన్ గారిని మీరు గమనిస్తే కనుక ఐఏఎస్ ఈజ్ ది బెస్ట్ మోడల్ ఫర్ సివిల్ సర్వెంట్ అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బట్ మనకి ఏంటంటే అవినీతి అనేది మ్యాక్సిమంగా ఉండేసరికి సమాజంలో వీళ్ళలో కూడా అంతమంది ఉంటారు.
కాబట్టి మనకి ఎటు చూసినా అవినీతి కనపడతారు తప్పించి దెర్ ఆర్ రియల్లీ సమ్ గుడ్ ఆఫీసర్స్, హానెస్ట్ ఆఫీసర్స్. సార్ 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 ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఐపీఎస్ ఆఫీసర్, నాకు నేమ్ గుర్తు రావట్లేదు, నాకు మోటివేషన్ అయినా నాకు ఇన్స్పిరేషన్ అయినా ఆర్జీవి అని చెప్తారనమాట. నిజంగా ఆర్జీవి దగ్గర ఉన్న సైకాలజీ అవ్వచ్చు, ఆయన దగ్గర ఉన్న ప్రాక్టికల్ మైండ్ సెట్ అవ్వచ్చు, అది ఈ ఐఏఎస్లో ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే సివిల్ సర్వెంట్స్కి అది యూజ్ అవుతుంది అంటారా మీ తరఫున? ఆర్జీవిది సైకాలజీనే కాదు, ఈజ్ ఎ పర్వర్టెడ్ మెంటాలిటీ. ఓకే, ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ టు ఎనీబడి. కాకపోతే ఏంటంటే మీరు చెప్పే ఐపీఎస్ ఆఫీసర్ అక్షయ్ కుమార్, డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ నే, మేబీ అక్షయ్. అతనికి ఏదో అతనంటే ఇష్టం కాబట్టి అలా చెప్పాడు తప్పించి నో వే ఇట్ ఈస్ కనెక్టెడ్ సార్. సో ఆయన అండ్ ఫిలాసఫీ అంటాడు, అది కాదు. సో వాట్ ఎవర్ హీ టేక్స్ ద నేమ్, ఇట్ ఈస్ ఓన్లీ పర్వర్టెడ్, హీ యూటిలైజెస్ ఇట్. తనకంటూ ఒక ఇమేజ్ వచ్చింది, మంచిదో చెడుదో, దాన్ని బట్టి జనాలందరూ చూస్తూ ఉంటారు తప్పించి ఇట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ ఎ సైకిల్. ఓకే సార్, ఓకే. ఏ ఏజ్లో అసలు సివిల్కి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు పేరెంట్స్ కంట్రోల్ ఉన్న ఏజ్ వేరు, స్టూడెంట్ మీన్ ఇండివిజువల్గా మనం ఎదుగుతున్న ఏజ్ వేరు. పేరెంట్స్ కంట్రోల్ ఉన్న ఏజ్ అంటే కనుక రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ యూ కెన్ స్టార్ట్ ఇట్. చైల్డ్హుడ్ నుంచి ఎట్లా అంటే అప్పుడే ఐఏఎస్ పుస్తకాలు పుట్టుకొని చదివించడం కాదు, సోషల్ అవేర్నెస్ ఉండే అంశాల పట్ల మెల్లిమెల్లిగా వాళ్ళకి అవగాహన కల్పించడం. ఇప్పుడు మీరు గమనిస్తే అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, చిన్న పిల్లవాడు దేశాల పేర్లు చెప్తున్నాడు, వాడు ప్రధానమంత్రుల పేరు చెప్తున్నాడు, ప్రెసిడెంట్ల పేరు చెప్తున్నాడు. సో ఇలా సర్టెన్ కరెంట్ జనరల్ నాలెడ్జ్ వాడికి ఇంపార్ట్ చేస్తూ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుతూ ఏజ్కి తగినట్టు ఆ ఏజ్, అంతే తప్పించి వాళ్ళ మీద పుస్తకాల పురుగులుగా చేయమని కాదు. సో ఆ వయసుకు తగ్గట్టుగా వాళ్ళకి ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లోపల పాల్గొనేలా చేయడం, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కానివ్వండి, 10 మందితో చర్చించే కార్యక్రమాలు కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచే కార్యక్రమం కానివ్వండి. సో నాలెడ్జ్ ఎక్స్ప్లోరేషన్ ఎక్కడెక్కడ ఉంటుందో ఆ ఫీల్డ్స్లో వాళ్ళకి అందుబాటులోకి తెచ్చేలాగా చేస్తే ఆటోమేటిక్గా నర్చరింగ్ ఇట్ ఈస్ నథింగ్. ద పేరెంట్స్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ నర్చరింగ్ ద స్టూడెంట్ విత్ ది సోషల్ సబ్జెక్ట్స్. ఓకే సార్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఇస్ నథింగ్ బట్ సోషల్ స్టడీస్. అంటే ఇప్పుడు సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతూ ఒక లవ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేకపోతే మ్యారేజ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఇలా ఉండడం ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా సార్? చేయదా? సింపుల్, ఖచ్చితంగా చేస్తా సార్. సి ఇట్ ఈస్ యూని డైరెక్షనల్, వాట్ ఎవర్ గోల్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ బి సివిల్ సర్వీసెస్ ఆర్ ఎనీ, మీరు ఏ పరీక్షకు ప్రయత్నం చేసినా లేదు జీవితంలో ఏది సాధించడానికి ట్రై చేసినా అది యూని డైరెక్షనల్. అది దాని మీద ఏకాగ్రతతోటి చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేసినప్పుడే అది మీరు సాధించగలుగుతారు. మోస్ట్ ఇది ఏంటంటే ఈ ఏజ్ లోపల ది ఓన్లీ డైరెక్షన్ విచ్ కెన్ హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ ది స్టూడెంట్ ఆస్పిరెంట్ ఇస్ లవ్. అందులో సక్సెస్ అయినా ప్రమాదమే, ఫెయిల్యూర్ అయినా ప్రమాదమే, బోత్ ది వేస్. సో దట్ ఈస్ ది హైయెస్ట్ డిస్ట్రాక్షన్. సక్సెస్ అయినా ప్రమాదం, అంతేగా సార్. ఓకే సార్, ఎందుకంటే లిమిట్ అనేది తెలియదు ఆ వయసు లోపల. సో ఇన్ ద ఏజ్ ఆఫ్ 18 to 24 years of age you do not have control on your physics కదా. That is more important. బేసిక్గా సివిల్ సర్వీసెస్ అంటేనే ఛాలెంజింగ్గా తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రక్రియ. కొంతమంది 3-4 times ట్రై చేస్తున్నా కూడా వాళ్ళు క్రాక్ చేయలేకపోతారు. ఒకనొక టైంలో ఇంకా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నాం, ఇంకా సూసైడ్ తప్ప వేరే ఛాన్స్ లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, సూసైడ్లు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా చేసుకోకుండా మళ్ళీ రీగెయిన్ అయ్యి రీబ్యాక్ అయ్యి చదువుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి మోటివేషన్ ఇస్తే బాగుంటుంది? సూసైడల్ టెండెన్సీ అనేది సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్లోనే కాదు, ఏ ఆస్పిరెంట్స్లో అయినా ఉండొచ్చు. ఓకే సార్, రిపీటెడ్ ఫెయిల్యూర్స్. సో అది పాయింట్ కాదు, కానీ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ది ఫెయిల్యూర్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకోకుండా చేసిన, అంటే ఇప్పుడు ఒక ప్రయత్నం చేశారు, సక్సెస్ కాలేదు, దాంట్ లోపల మీరు ఎక్కడ నేను ఐ ఫెయిల్డ్ అనే పాయింట్స్ మీరు ఐడెంటిఫై చేసుకోకుండా మళ్ళీ అయ్యే ఫెయిల్యూర్ పాయింట్స్ రిపీట్ చేశారనుకోండి, సేమ్ ఫెయిల్యూరే వస్తుంది మీకు, సక్సెస్ రాదు. సో డోంట్ బీ గ్రూవ్డ్ ఇన్ వాట్ ఎవర్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్. యూ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ద గ్రూవ్ అండ్ అనలైజ్ యువర్ సెల్ఫ్. మీకు కాకపోతే మీ సీనియర్స్ తోటి లేదా మీ మెంటర్స్ తోటి మీ గైడ్ తోటి డిస్కస్ చేసి ఇక్కడ నేను ఫాల్టర్ అవుతున్నాను అని మీరు కనుక మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే ఖచ్చితంగా వెన్ యూ చేంజ్ యువర్ రూట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆటోమేటికల్లీ రిజల్ట్ విల్ ఆల్సో చేంజ్ అండ్ యూ విల్ సక్సీడ్. ఇక సూయిసైడల్ టెండెన్సీ అంటారా, చచ్చి ఏం సాధిస్తారు? ఇప్పుడు సివిల్ సర్వీసెస్ రాలేదు,
రానంత మాత్రాన ఇప్పుడు అందరూ మీరు సివిల్ సర్వెంటా రే సివిల్ సర్వెంటా కాదుగా. ఎంతమంది సివిల్ సర్వెంట్స్ ఉన్నారు ఈ సొసైటీలో? అదర్ దెన్ సివిల్ సర్వెంట్స్ ఎంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ నాట్ దేర్? మీరు టక్కున పేరు చెప్పమని అన్నప్పుడు సివిల్ సర్వెంట్స్ పేర్లు ఎన్ని చెప్పగలరు? అలా కాకుండా సొసైటీలో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ పేర్లు ఎన్ని చెప్పగలరు? అవును. దెన్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ యు బీ ఏ సివిల్ సర్వెంట్. యా యూ ట్రైడ్ ఇట్, యూ కుడ్ నాట్ డూ ఇట్, ప్రయత్నం చేశారు కాలేదు, జస్ట్ లీవ్ ఇట్ అండ్ ట్రావెల్. స్మాల్ ఎఫర్ట్ అంతే. ఎస్ సార్. ఇప్పుడు ఈ 6 times 5 times 4 times ఇట్లా లక్షలు లక్షలు ఖర్చు పెట్టే బదులు ఆ ఖర్చు ఏదో వీళ్ళ సొంతంగా బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది అంటారా, లేకపోతే ఎలా ఉంటారు? ఎనీథింగ్ ఈజ్ గుడ్. ఈ బిజినెస్ చేసే వాళ్ళందరూ సక్సెస్ఫుల్ కావట్లేదు. అవును సార్. పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్. యా. వెదర్ ఇట్ బి ప్రిపరేషన్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్